గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. బ్రేక్ అయిపోయింది కదా? yes సార్. అందరూ వాటర్ తాగినారా? yes సార్. ఓకే. మీరు ఎప్పుడైనా బాగా ఎండలో నడుచుకుంటూ ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి అంటే ఏదైనా అంగడికి కానీ అలా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి వస్తూనే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటుంది మీకు? మీ మీ పరిస్థితి ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. మీకు గాలి తగలలేదు అనుకోండి ఆ పరిస్థితులలో, అప్పుడు మీకు ఏమవుతుంది? ఉడక పోస్తుంది. అంటే ఉడక పోస్తుంది అని ఎట్లా చెప్తారు? అంటే మన శరీరం నుంచి మనకి చెమట అనేది వస్తుంది. అంటే మన శరీరం లోపల నుండి చిన్న చిన్న నీటి బిందువులన్నీ మన శరీరం పైన వచ్చి చేరతాయి. దాన్నే మనం చెమట అంటాం కదా. అదేవిధంగా మొక్కలు కూడా ఏం చేస్తాయి అంటే ఆకుల ద్వారా వాతావరణంలోకి నీటిని చిన్న చిన్న కణాల రూపంలో విడుదల చేస్తాయన్నమాట. దాన్ని మనము బాష్పోత్సేకము అని అంటాము, ట్రాన్స్పిరేషన్ అని అంటామన్నమాట. మరి వేర్లు పీల్చుకున్నటువంటి నీరు కాండం ద్వారా మొక్కలోని పై భాగాలైనటువంటి ఆకులలోకి చేరి ఈ ఆకులు వాతావరణంలోకి నీటిని విడుదల చేస్తాయి కదా. దీన్ని మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం ఇప్పుడు చేద్దాం. ఏమిటి ఆ ప్రయోగం? ఆ ప్రయోగానికి కావాల్సినవి ఏంటివి అంటే 2 పాలిథిన్ కవర్లు, దారము, ఒక మొక్క. మనకు అందుబాటులో చెట్టు ఉంది కాబట్టి ఈ చెట్టుకే మనం పాలిథిన్ కవర్ని కడదాం. మొదట ఒక పాలిథిన్ కవర్ని చెట్టు యొక్క పై భాగంలో కొన్ని ఆకులను పాలిథిన్ కవర్లోకి పెట్టి ఆ పాలిథిన్ కవర్ను మూతి వద్ద బిర్రుగా కట్టేస్తామన్నమాట. ఇలా కట్టాము చూడండి, ఇక్కడ మూతి వద్ద బిర్రుగా కడదాం. కట్టిన తర్వాత ఇంకొక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్ని గాలి ఊది దాని మూతి వద్ద బిర్రుగా కట్టేస్తాం. కట్టిన తర్వాత ఈ పాలిథిన్ కవర్ని దీని పక్కనే చెట్టు దగ్గరే ఎండలో మనం పెడదాం. అలా పెట్టిన తర్వాత 2 గంటలు 2 లేదా 3 గంటలు మనం వెయిట్ చేసి తర్వాత మనం గమనించినట్లయితే ఈ పాలిథిన్ కవర్లో ఏమైనా మార్పులు జరుగుతాయో లేదో చూద్దాం. ఓకేనా? మరి ఈ ప్రయోగం చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఉండాలి అంటే వాతావరణంలో ఎండ ఎక్కువగా ఉండాలి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం ఈ ప్రయోగం చేస్తే బాగా వస్తుంది. ఇప్పుడు మనము దీనికి చెట్టుకి కవర్ని కట్టినాము, పాలిథిన్ కవర్ని కట్టినాము, దారంతో బాగా మూతి వద్ద బిర్రుగా కట్టేసినాము. ఒక ఖాళీ కవర్ని తీసుకొని దానిలో గాలి ఊది ఎండలో పెట్టేద్దాం. 1 గంటన్నర లేదా 2 గంటల తర్వాత ఇందులో ఏ మార్పులు చేసుకుంటాయో మనం గమనిద్దాం. ఓకేనా? ఓకే.